గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు మోర సపోర్ట్ ఇస్తుంది. సో ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డోనర్స్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈరోజు వార్తలు, ఈరోజు 22 ఆగస్టు 2025. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఫిగర్గా గుర్తించండి. సో నిన్నటి నేషనల్ ఇంటర్నేషనల్ యొక్క మార్కెట్ చూద్దాము. నిన్న నిఫ్టీ 30 పాయింట్స్ అప్తో ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 57 పాయింట్ అప్తో ముగిసింది. అండ్ సెనెక్స్ కూడా 140 అప్తో ముగిసింది. సో నిఫ్టీ ప్రతి గురువారం ఎక్స్పెంట్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ప్రతి వెడ్నెస్డే ఉంటుంది. అండ్ సెనెక్స్ ప్రతి మంగళవారం ఉంటుందిగా గుర్తించండి. సో ఇండెక్స్ కూడా కొంచెం తగ్గుతుంది. ఇండెక్స్ తగ్గిన కొద్ది మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇండెక్స్ 10 to 12 మధ్య ఉంటే కంఫర్ట్ జోన్ ఉన్నట్టు. సో ఇప్పుడు మంచి కంఫర్ట్ జోన్ ఉన్నట్టే మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇండెక్స్ అనేది వొలటాలిటీ చూస్తుంది. నిన్న 0.42 తగ్గింది గుర్తించండి. నిన్న ఫారినర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇద్దరు కూడా కలిసి మన బై చేశారు. ఫారినర్స్ సుమారు 1246 వర్తగా షేర్ బై చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు కూడా 2546 బై చేస్తారు. దీని యొక్క ఉద్దేశం ముందు మార్కెట్ పెరుగుతున్న ఉద్దేశం కాబట్టి మంచి షేర్ ఉండడం అనేది అలవాటు చేసుకుంటే మంచిది అని నా యొక్క ఆలోచన గుర్తించండి. బట్ యూఎస్ఏ మార్కెట్ డౌన్ నష్టాలు ముగిసింది. నిన్న రాత్రి యూఎస్ డౌ జోన్స్ 150 డౌను, నాస్డాక్ 70 డౌను అండ్ S&P 500 దట్. సో దానికి అనుగుణంగానే మన సింగపూర్ నిఫ్టీ కూడా ఇప్పుడు ప్రస్తుతం 65 పాయింట్ నష్టంతో రన్ అవుతున్నట్టుగా గుర్తించండి. బ్యాన్లో ఫ్యూచర్ ఆప్షన్స్లో ఈరోజు 2 షేర్లు బ్యాన్లు ఉన్నాయి. ఆర్బీఐ బ్యాంకు అండ్ పీజీయూ. ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాన్లో ఉంటే ఈ షేర్ ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉంటుంది, బట్ అమ్మటానికి వీలు ఉంటుంది. కాబట్టి ఇందులో హెచ్చుతగ్గులే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఇవి క్యాష్ సెక్షన్లో తీసుకోవచ్చుగా గుర్తించండి. సో 15 బిజినెస్ న్యూస్ ఫ్రమ్ 12 న్యూస్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ న్యూస్ మూలంగా ఈరోజు షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ న్యూస్ ఇంపాక్ట్ వల్ల ఫ్యూచర్ రెవెన్యూ ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాటిని గుర్తించండి. ఒకవేళ ఏ షేర్ అయినా కానీ ఓపెనింగ్ 5% కన్నా ఎక్కువ అయితే దాన్ని వదిలేయడం మంచిది. తర్వాత కూల్ ఆఫ్ అవుతుంది. ఎందుకంటే కింద కొన్న వాళ్ళు ఈరోజు మనకు టాప్ చేసి ఆటకట్టడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మంచి షేర్ని కొనడానికి ప్రయత్నించండి. దానికి కూడా టెక్నిక్ అనాలిసిస్ చూసి ఆ టెక్నిక్ అనాలిసిస్ ప్రకారం కొంటే బాగుంటుందని ఆలోచన, అది గుర్తించండి. సో ఈనాడు మొదటి వార్త ఐడిబిఐ స్టేక్ గురించి. చాలా రోజు ఐడిబిఐ స్టేక్ మన ఎల్ఐసి వాళ్ళకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది కాబట్టి ఆ స్టేక్ ప్రైవేట్ వాళ్ళకు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఈ సంవత్సరంలో కంప్లీట్ అవుతుందని మనకు వార్త వస్తుంది. కాబట్టి ఈ షేర్ కూడా ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉందో గుర్తించండి. ఒకవేళ ప్రైవేట్ వాళ్ళకు ఉంటే ఆ గ్రూప్ని బట్టి ఈ బ్యాంకు ముందు మంచిగా లాభాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ షేర్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉందో గుర్తించండి. సాక్షిలో విప్రో అర్మాన్ డీటెయిల్స్ కంపెనీ కొనుగోలు చేసిన వార్త వచ్చింది. సుమారు 3270 crores పెట్టి. సో విప్రో కూడా ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. విప్రో కూడా మంచి మన టెక్నాలజీకి సంబంధించిన కంపెనీ ముందు పెరగడానికి అవకాశాలు ఉంది. మంచి కరెక్షన్ ఉందిగా గుర్తించండి. ఆంధ్రజ్యోతిలో జీఎస్టీ రిఫార్మ్ కూడా రాబోతుంది. దీపావళి లోపల జీఎస్టీ నుంచి గుడ్ న్యూస్ రాబోతుంది. ఇక స్లాబ్లు 2. ఇంతకుముందు 5, 12, 18, 28 ఉండే అవి 5 and 18 తగ్గించే అవకాశం ఉంది. సో దీని వల్ల చాలా సరుకులు, చాలా మెటీరియల్స్, ఐటమ్స్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్లో కొద్దిగా జోస్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారము వేదాంత సుమారు మన 6256 డివిడెండ్ ఇవ్వడానికి అనౌన్స్మెంట్ చేసింది. ఇది $16 గుర్తించండి. ఇందాక కూడా సుమారు $10 billion ఇన్వెస్ట్మెంట్ చేయబోతూ ఓవర్ 5 yearsలో టు బూస్ట్ వాల్యూ చేయని. సో ఇండియా కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ గుర్తించండి. ఈ షేర్ కూడా బై అండ్ డిప్స్ అండ్ సెల్ అండ్ రైస్ కింద గుర్తించండి. కర్ణాటక బ్యాంక్ కూడా సుమారు 85 crores లోన్ బుక్ బై 26 వరకు చేయబోతున్న వార్త వచ్చింది. సో ఈ వార్త మూలంగా ఈ బ్యాంక్ ఈరోజు లాభపడే అవకాశం ఉందిగా గుర్తించండి. లోమెంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద నవా లిమిటెడ్, నేషనల్ అల్యూమినియం 2 కూడా మెటల్కి సంబంధించింది. నవా లిమిటెడ్ కూడా గత చాలా నుంచి ట్రెండింగ్లో ఉందిగా గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం బ్రోకర్ కాల్ కింద ఈరోజు 2 షేర్లు ఇచ్చారు బిజినెస్ వారు. బికాజ్ ఫుడ్స్ అండ్ ఫినోస్ కేబుల్స్కి చాలా మనం రికమెండేషన్ ఇచ్చాము. ఎందుకంటే అగ్రికల్చర్ సీజన్ వస్తుంది కాబట్టి ఇవి 2 కూడా ఈ కంపెనీ పైపులను సప్లై చేస్తుంది కాబట్టి ముందు ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంది. నేను కూడా పెరిగిందిగా గుర్తించండి. ఎకాన్ స్నాప్ ప్రకారము బొల్లి షేర్ కింద టిటాగా వ్యాగన్స్ ఉంది, అది గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ బంక్ గోడియం ఇంటర్నేషనల్ జ్యువెలర్కి సంబంధించింది. ఇది ఒక 200 crores మన క్యూఐపీ ద్వారా మా అమౌంట్ ఫండ్స్ను సేకరించబోతుంది కాబట్టి ఈ షేర్ కూడా ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది, అది గుర్తించండి. స్టాక్ ప్రకారం ఇండియా సిమెంట్ ఈ మధ్యనే ఆఫర్ పర్చేజ్ జరిగింది కాబట్టి ఈ షేర్ కూడా ముందు పెరగడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి.
సిఎన్బిసి 18 ప్రకారం పారా డిఫెన్స్కు సుమారు 45 crores వరకు ఆర్డర్ వచ్చింది ఫ్రమ్ బిఎల్. సో ఈరోజు బిఎల్ పారా డిఫెన్స్ కూడా లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. బిఎల్ మంచి కరెక్షన్ ఉందిగా గుర్తించండి. పీటీసీ ఇండస్ట్రీ మీద ఒక వార్త వచ్చింది, అది సుమారు 100 crores ప్లస్ ఆర్డర్ ఫ్రమ్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ వచ్చినట్టు వార్త వచ్చింది గుర్తించండి. అండ్ మనీ కంట్రోల్ టెక్స్మాకోల్ రైల్ నుంచి కూడా ఒక వార్త వచ్చింది, అది సుమారు 103 crores ఆర్డర్ వచ్చినట్టు గుర్తించండి. సో ఇవి ప్రముఖ వార్తలు. సో వీటి యొక్క టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. దానికన్నా ముందు మనకు డివిడెండ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఈరోజు స్టాక్ ట్రేడ్ ఎక్స్ డివిడెండ్, ఈరోజు ఇవి ఎక్స్ డివిడెండ్గా అవుతుంది కాబట్టి షేర్ ఈరోజు తగ్గడానికి అవకాశం ఉంది, ఎందుకంటే డివిడెండ్ అడ్జస్ట్ అయితే ఆ కంపెనీ లిస్టు చూడండి ఇక్కడ. తర్వాత షేర్స్ రేపు అంటే 25th నాడు రికార్డ్ డేట్ ఉన్న షేర్స్ ఉన్నాయి. ఏవైతే ఈరోజు కానీ అంతకుముందు కొన్ని వరకు ఈ షేర్ల డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి కామా హోల్డింగ్ 8.25 రికార్డ్ డేట్ 25th ఆగస్టు, నితిన్ క్యాస్టింగ్ 3 rupees రికార్డ్ డేట్ 25th ఆగస్టు, అండ్ తంబోలి ఇండస్ట్రీ 1 rupee రికార్డ్ డేట్ 25th ఆగస్టు. ఈవెంట్స్ కింద ఈరోజు యూరోపియన్ జర్మన్ జీడిపి డాటా రాబోతుంది. అట్లనే ఈరోజు కూడా యూఎస్ఏ న్యూ హోమ్ సేల్స్కు రాబోతుందో గుర్తించండి. బోనస్ కేటగిరీలో హెచ్బిఎస్ బ్యాంకు బోనస్ ప్రకటించింది. దాని యొక్క రికార్డ్ డేట్ 26 1:1 కింద. అట్లనే ఆర్ఎన్ ఇండస్ట్రీ కూడా ఉంది 1:1 కింద గుర్తించండి. సో ఈ వార్తలు. సో వీటి యొక్క మనం ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. టెక్నికల్ అనాలిసిస్ చూడడం మూలంగా మనకు షేర్ యొక్క నెగిటివ్నెస్, పాజిటివ్నెస్ అండ్ ట్రెండ్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ మొదలైన విషయాలు తెలుస్తాయి. సో దాన్ని బట్టి ఇందులో మనము పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డిసైడ్ చేస్తే బాగుంటుందని ఆలోచన, అది గుర్తించండి. సో రోజు మాదిరిగా మనం సిల్వర్ గోల్డ్ చెప్పుకుంటున్నాము. ఈ సిల్వర్ గోల్డ్ ఇవి బిలో ఆల్మోస్ట్ 100 rupees దగ్గర ఉన్నాయి. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెరిగినప్పుడు అమ్ముకొని తగ్గినప్పుడు కొంటూ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ సిల్వర్ చూద్దాము. ఇక్కడ మీకు తెలుసు ప్రతిరోజు చెప్పినట్టు ఇండికేటర్స్ 2 ఇండికేటర్స్ ఉన్నాయి, మూవింగ్ అవరేజెస్ అండ్ ఆర్ఎస్ఐ. ఎప్పుడైతే మూవింగ్ అవరేజెస్ 20, 50, 100, 20, 200 ఈ 4 మూవింగ్ అవర్స్ పైన ట్రేడ్ అవుతుందో అది కంప్లీట్గా పాజిటివ్గా ఉన్నట్టు. అట్లనే ఆర్ఎస్ఐ 45 అబౌవ్ ఉంటే పాజిటివ్ ఉన్నట్టుగా గుర్తించండి. ఇక్కడ సిల్వర్ చెప్పుకుందాము. ఇక్కడ 102 rupees 12 ఉంది. నేను ఆల్మోస్ట్ 2 rupees పైన పెరిగింది. ఇది ఆర్ఎస్ఐ ప్రకారం కూడా ఇది బాగుందని నేను చెప్పుకున్నాను. ఇప్పుడు కూడా బాగుంది, 52 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గరనే ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి. గోల్డ్ బీస్ కూడా ప్రస్తుతం 80 to 50%, నేను కూడా ఆల్మోస్ట్ 50% పైన పెరిగింది. ఇది కూడా టెక్నికల్గా బాగుందని నేను కూడా చెప్తున్నాను. 50 rupees ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ అవర్ దగ్గర ట్రేడ్ అవుతుంది, అది గుర్తించండి. నెక్స్ట్ ఐడిబిఐ బ్యాంక్ మేము వార్త వచ్చింది. ఈ వార్తను బట్టి నేను ఆల్మోస్ట్ 8 rupees పైన పెరిగింది. టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి 62 ఉంది, మంచి కంఫర్టబుల్ జోన్లో ఉంది. అండ్ ఆల్మోస్ట్ నిన్ననే మూవింగ్ అవర్స్ క్రాస్ అయింది కాబట్టి ముందు పెరగడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నది. విప్రో లిమిటెడ్ ప్రస్తుతం ఆల్మోస్ట్ 250 ఉంది, లోయెస్ట్ 228, హైయెస్ట్ 324. ఇది టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి 50 ఉంది. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ డౌన్ఫాల్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. బట్ ఇది ఎప్పుడైతే 262 క్రాస్ అవుతుందో అప్పుడైనా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. నెక్స్ట్ వేదాంత డివిడెండ్ ప్రకటించింది 16 rupees, ప్రస్తుతం 447 ఉంది. నేను ఆల్మోస్ట్ 2 rupees పైన పెరిగింది. లోయెస్ట్ 363, హైయెస్ట్ 526. టెక్నికల్గా ఇది కూడా బాగుంది. ఆర్ఎస్ఐ 54 ఉంది, అబౌవ్ 45 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ 440 క్రాస్ అయిన తర్వాత పెరిగింది. సో ముందు పెరగడానికి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ కన్సాలిడేషన్ అయింది. సో ఈ వార్తను బట్టి డివిడెండ్ ఉంది కాబట్టి ముందు పెరగడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. హిందాల్కో ఇండస్ట్రీ మంచి ఫండమెంటల్ కంపెనీ, మంచి క్యాపెక్స్ ఇవ్వబోతుంది. 707 rupees ఉంది. నేను ఆల్మోస్ట్ 7 rupees పెరిగింది. లోయెస్ట్ 546, హైయెస్ట్ 772. టెక్నికల్గా ఇది కూడా బాగుంది. ఆర్ఎస్ఐ 15 అబౌవ్ ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ పైనే ట్రేడ్ అవుతుంది కాబట్టి కంప్లీట్గా పాజిటివ్గా ఉన్నట్టు మనం దీన్ని గుర్తించవచ్చు. అండ్ కర్ణాటక బ్యాంక్ ప్రస్తుతం 171 rupees ఉంది. లోయెస్ట్ 162, ఆల్మోస్ట్ లోయెస్ట్కు దగ్గర ఉందని చెప్పవచ్చు. అండ్ 240 హైయెస్ట్. బట్ టెక్నికల్ చాలా వీక్ ఉంది. ఆల్మోస్ట్ కంటిన్యూగా ఇక్కడ మీకు డేట్ చూస్తే చాలా నుంచి రోజు డౌన్ఫాల్ 30th June నుంచి డౌన్ఫాల్ అవుతుంది. బట్ ఈరోజు వార్త వచ్చింది ఆర్ఎస్ఐ 26 ఉంది కాబట్టి ఇది కొద్దిగా బలపడాలి. కనీసం 45 అబౌవ్ రావాలి. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ కింద ఉంది కాబట్టి ఇది పెరగాలంటే ఇప్పుడు 172 ఉంది కాబట్టి ఎప్పుడైతే 195 క్రాస్ అవుతుందో అప్పుడు ఇలా పెట్టుబడి పెట్టడానికి మనం డిసిషన్ తీసుకోవాలిగా చార్ట్ చెప్తున్నట్టుగా గుర్తించండి. నవా లిమిటెడ్ చాలాసార్లుగా మనం ఇక్కడ వార్త కూడా చెప్పడం జరిగింది. మంచి ఫండమెంటల్ కంపెనీ, కొత్తగా లిస్ట్ అయిన కంపెనీ. ప్రస్తుతం 675 ఉంది. నేను ఆల్మోస్ట్ 78 rupees పెరిగింది. లోయెస్ట్ 356, ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి డబుల్ అయి ఉంది. 17 హైయెస్ట్. బట్ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. 68 ఆల్మోస్ట్ నిన్ననే 610 మూవింగ్ అవుట్ క్రాస్ అయ్యి 670 అయింది. నేను ఆల్మోస్ట్ 78 rupees పెరిగింది కాబట్టి ఈరోజు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. నేషనల్ మినిమం ఆల్మోస్ట్ కన్సల్టేషన్ జోన్ కనిపిస్తుంది. 192 ఉంది, ఆల్మోస్ట్ 137 హైయెస్ట్, లోయెస్ట్ 260 హైయెస్ట్. టెక్నికల్ ఇది బాగుంది. 54, 55 ఉంది.
ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ ఆల్ క్రాస్ అయింది 191. బట్ ఇది ఆల్మోస్ట్ కన్సల్టేషన్ జరుగుతుంది కాబట్టి పెరగడానికి ఇది ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది. మంచి ఫండమెంటల్ కంపెనీ, మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీగా గుర్తించండి. నెక్స్ట్ బికాజ్ ఫుడ్ మన బిజినెస్ లైన్ వారు రికమెండ్ చేస్తారు 778, బట్ నేను 20 తగ్గింది. లోయెస్ట్ 558, హైయెస్ట్ 1007 రూపీస్. టెక్నికల్ ఇది కూడా బాగుంది, 60 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ ఆల్ పైన ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి. అండ్ పిన్నోస్ ఇండస్ట్రీ మేము చాలాసార్లు రికమెండ్ చేస్తాము, ఎందుకంటే అగ్రికల్చర్ సీజన్ వస్తుంది. ప్రతి మన వాటర్ సప్లైకి పైప్స్ అవసరం కాబట్టి మంచి ఫండమెంటల్ కంపెనీలో నిన్న కూడా ఆల్మోస్ట్ 5 రూపీస్ పెరిగింది. 298% కరెంట్ మార్కెట్ రేట్ ఉంది. లోయెస్ట్ 154, హైయెస్ట్ 334 గుర్తించండి. టెక్నికల్గా మంచి ఇంప్రూవ్ అయ్యి 57 ఉంది. ఆల్మోస్ట్ చాలా 4 డేస్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది. బట్ ఇది ఎప్పుడైతే 215 క్రాస్ అవుతుందో నిన్న మంచి ఇంకా మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. టిటాగర్ రైల్వే సిస్టమ్స్ ప్రస్తుతం 855 ఉంది. నేను ఆల్మోస్ట్ 22 రూపీస్ పెరిగింది. 654 దీని యొక్క లోయెస్ట్, హైయెస్ట్ 1554, ఆల్మోస్ట్ 50% తగ్గి ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి 50 ఉంది. ఆర్ఎస్ఐ బాగుంది. ఇది కంటిన్యూగా పెరుగుతుంది, కంటిన్యూగా 1 వీక్ పెరుగుతుంది. బట్ టెక్నికల్ ఇంకా పెరగాలంటే 930 క్రాస్ అయిన తర్వాతనే ఇలా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. సో గోల్డ్ ఇంటర్నేషనల్ గోల్డ్కి సంబంధించిన షోరూమ్స్ త్రూఅవుట్ నేషనల్ ఇంటర్నేషనల్ వాళ్ళు నిన్న కూడా ఆల్మోస్ట్ 15 to 60 రూపీస్ ఎబో పెరిగింది. 360 దీని కరెంట్ మార్కెట్. లోయెస్ట్ 251, హైయెస్ట్ 561. టెక్నికల్గా బాగుంది, 56 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ కాదు, నిన్ననే క్రాస్ అయింది 360. సో ఇక్కడ చార్ట్ ప్రకారం చూస్తే కంటిన్యూ తగ్గిన తర్వాత నిన్న కదలిక జరిగినట్టు కనిపిస్తుంది. సో పెరగడానికి ఎక్కువ అవకాశం ఉందిగా గుర్తించండి. ఇండియా సిమెంట్ కూడా ఫండమెంటల్ కంపెనీ ఈ మధ్యన ఓఎఫ్ జరిగింది. సో ఓఎఫ్ జరిగిందంటే ఫండ్ మేనేజర్ తీసుకున్నట్టు మనం గుర్తించి ఈ షేర్ నిన్న కూడా ఆల్మోస్ట్ 21 రూపీస్ పెరిగింది. 390 దీని యొక్క ప్రస్తుతం మార్కెట్ రేటు. 238 లోయెస్ట్, 400 హైయెస్ట్. టెక్నికల్గా ఇది బాగానే ఉంది, 68 ఉంది. ఆల్మోస్ట్ మంచి ఫండ్ ఆర్ఎస్ఐ స్ట్రాంగ్గా ఉంది. షేర్ స్ట్రెంత్ ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ మూవింగ్ అవర్స్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈరోజు కూడా ఇది పెట్టడానికి అవకాశాలు ఇందులో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఫారెస్ట్ డిఫెన్స్ అనేది ఫారెస్ట్ సంబంధించిన డిఫెన్స్ బిఎల్ నుంచి సుమారు 45 crores ఆర్డర్ వచ్చింది. ప్రస్తుతం 679, నేను 2 రూపీస్ తగ్గింది. లోయెస్ట్ 405, హైయెస్ట్ 972. టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు, 43 ఉంది. 45 క్రాస్ కావాలి. ఇక చార్ట్ కూడా చూస్తే కంటిన్యూ తగ్గిన తర్వాత కన్సల్టేషన్ జరుగుతుందని కనిపిస్తుంది. బట్ ఇందులో మంచి మూవ్మెంట్ రావాలంటే ఎప్పుడైతే 723 క్రాస్ అవుతుందో అప్పుడే ఇందులో మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. టెక్స్టైల్ రైల్వేకి సంబంధించింది ప్రస్తుతం 140 ఉంది. నేను ఆల్మోస్ట్ 4 రూపీస్ పైన పెరిగింది. 120 దీని యొక్క లోయెస్ట్, 255 హైయెస్ట్. టెక్నికల్గా ఇది కొద్దిగా వీక్ అయింది. ఇప్పుడిప్పుడే బలపడుతున్నట్టు కనిపిస్తుంది. 42, 43 ఉంది. బట్ ఇప్పుడు 45 కావాలి కనీసం. అండ్ ఇక్కడ మూవింగ్ అవర్స్ కూడా ఇప్పుడు 142 ఉంది కాబట్టి 165 క్రాస్ ఎంత అవుతుంది. ఇందులో పెట్టుబడి పెట్టడానికి మనం డిసిషన్ తీసుకోవాల్సిందిగా చార్ట్ చెప్పినట్టుగా గుర్తించండి. నెక్స్ట్ పీటీసీ ఇండస్ట్రీ ప్రస్తుతం 13,360 ఉంది. నేను ఆల్మోస్ట్ 300 తగ్గింది. లోయెస్ట్ 9,974, హైయెస్ట్ 17, ఆల్మోస్ట్ 18,000. టెక్నికల్ చాలా వీక్ ఉంది, 30 ఉంది. ఆర్ఎస్ఐ అబవ్ 45 కావాలి. ఆల్మోస్ట్ మూవింగ్ పైన ఉంది కాబట్టి ఇలాంటి షేర్లో టెక్నికల్ భయపడ్డలు తెలుసుకుంటే బాగుంటుంది. ప్రస్తుతం ఇది 13,360 ఉంది కాబట్టి ఎప్పుడైతే ఇది 14,420 క్రాస్ అవుతుందో అప్పుడే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇలా ప్రతి షేర్ని మనము ఫండమెంటల్ బట్టి టెక్నికల్ చూస్తూ కొంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం గుర్తించండి. పాత ముందు మరొకసారి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరో సపరిస్తున్న భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టుడే